శ్రీ వశిష్ఠ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, జి రామారావు స్ట్రీట్, మోచంపేట్ మెయిన్ రోడ్, కడప. కిరణ్, నా డబ్బు నాకు కావాలి. నీకు ఇప్పటికే చాలా టైం ఇచ్చా, ఇంకా నా వల్ల కాదు. మిస్టర్ కిరణ్, ఐ వాంట్ మై మనీ బ్యాక్ నౌ. ఇఫ్ యూ డిడెంట్, ఐ విల్ సీ యువర్ ఎండ్. ఎందుకు నువ్వు నీ ఎదవ ప్రెస్టేజ్ దొరికిన కాడల్లా దండుకొని తిని ఊకుంటే సరిపోద్దా? డబ్బులు ఇవ్వకపోతే గుట్టలు ఇప్పి రోడ్డు మీద నిలబెడతా ఏమనుకుంటున్నావు? దీనమ్మ ఎదవ జీవితం. గీత, గీత, వాట్ కిరణ్, ఏంటలా టెన్షన్ గా ఉన్నా? అప్పులు ఎక్కువైపోయాయి గీత. డోంట్ వరీ, ఏదో ఒక సొల్యూషన్ దొరకపోదులే. పరిస్థితులు ఇంతకు ముందులో లేవు. ఇక్కడ నుండి తెచ్చి అక్కడ, అక్కడ నుండి తెచ్చి ఇక్కడ అడ్డం పెడుతూ చట్టంలో ఇరుక్కుపోయా. వడ్డీలు పెరిగాయి. ఈ ఐపీఎల్ సీజన్ కూడా దెబ్బ కొట్టింది. కూల్ డౌన్ కిరణ్, ఏదన్నా చెయ్యి. ఇవన్నీ బయటికి తెలిస్తే కాలనీలో ప్రెస్టేజ్ పోతుంది. ఈ ప్రెస్టేజ్ లేకపోయే పార్టీలని పబ్బులని నాతో పోటీ పడి అప్పులు పెంచావు. వాయిస్ పెంచకు కిరణ్, నాకు ఇరిటేటింగ్ గా ఇన్సల్టింగ్ గా ఉంది. అయితే ఇక నా చావే పరిష్కారం. చావెప్పటికీ పరిష్కారం కాదు కిరణ్, అది ఎప్పటికైనా లైఫ్ టెన్స్ చేస్తుంది కానీ ఇవ్వలేదు. ఇల్లు పొలం అమ్మి డబ్బులు ఇవ్వమని మళ్ళీ ఒకసారి మీ నాన్నని అడిగి చూడు. మనం అంటేనేమంట వింత జంతువులు చూసినట్టు చూస్తాడు, ఇస్తాడా? ఈ ప్రాబ్లం కి నాకు కనబడుతున్న సొల్యూషన్ మీ నాన్న. కాల్ చేయి. నానా, ఎలా ఉన్నావు నానా? ఆరోగ్యం అంతా కులాసానేగా? ఇప్పుడే పడుకుంటే నీకేదో అయినట్టు పీడకలు వచ్చింది. చాలా భయం వేసింది నాన్న. చూసి చాలా రోజులయ్యింది. అర్జెంటుగా బయలుదేరిరా. ఇంకేం చెప్పకు, నువ్వు వస్తున్నావు అంతే. కిరణ్, రే కిరణ్. నానా, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఆరోగ్యం అంతా కులాసానేగా? నేను బానే ఉన్నాను లేరా. ఏమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా మావయ్య. వెళ్ళి నాన్నకేమని తాగడానికి పట్టుకురా. నువ్వు ఉండమ్మా, దారిలోనే తాగొచ్చానులే గాని ఏంట్రా కంగారుగా ఉన్నావు? నాతో ఏమని చెప్పాలా? అంటే మావయ్య, ఆయన నాన్నలా ఉన్నారు. ఆరోగ్యం ఎలా ఉందో ఆ ఇల్లు పొలం అమ్మేసి ఆయన కూడా మనతో పాటు ఉంటే బాగుంటుంది. ఎలాగైనా నాన్న ఒప్పిస్తా అన్నారుగా. చెప్పండి. ఉన్న ఊరు కన్న తల్లమ్మ, అక్కడ నాకేమవుద్ది? నానా, ఉన్నది చెప్పేస్తున్నాను. నాన్న, అప్పుల ఉబ్బిలో చిక్కుకుపోయా నాన్న. ఒకటి అప్పు తీర్చాలి, లేదా చచ్చిపోవాలి. రెండే మార్గాలు. ఊర్లో ఉన్న ఇల్లు పొలం అమ్మి డబ్బిచ్చి, ఎలాగో నీ తర్వాత ఆస్తి మాదేగా. ఎందుకు చేశారు అప్పులో? మేడలు కొట్టావా, మిద్దలు కట్టావా? అప్పు తీర్చలేని తెలిసినప్పుడు ఎందుకు దిగారు ఊపిలోకే? నీకు మళ్ళీ 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 చెప్తున్నా, ఆ ఇల్లు పొలం నా తర్వాతే, నీది నా తర్వాతే. కొడుకు ప్రాణం కంటే ఆశకమైంది నీకు? చిచ్చే, ఇలాంటి తండ్రి ఎవ్వరికి కూడా కూడదు. నువ్వు పిలిచిన దీనికోసం అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. మావయ్య, మావయ్య, మీరు ఆగండి. కిరణ్, పుట్టి పెరిగిన ఊరు, తాగు చేసిన భూమి, బ్రతికిన ఇల్లు, ఆ మాత్రం ప్రేమ ఉండదా? మావయ్య, మీరు వెళ్ళి కాలు చేతులు కడుక్కోండి. వెళ్ళండి మావయ్య. బ్రతిమాల్తే లొంగే రకం కాదు. వెళ్ళి స్టాంప్ పేపర్స్ రెడీ చేసి పెట్టు. ఆస్తి ఎలా రాదో నేను చూస్తా. ఎస్. వెయిట్. మావయ్య, మావయ్య, మావయ్య,
జ్యూస్ తాగి రేపు తీసుకోండి ఏమంటే రేపు చెప్తా కిరణ్ డ్రా మావయ్య మావయ్య కిరణ్ స్టాంప్ పేపర్ తే కిరణ్ కిరణ్ రే కిరణ్ ఏంట్రా ఇది బతిమాలితే పని అవ్వనప్పుడు ఇలాగే ఉంటది. ఇప్పుడు ఆ ఇల్లు లోపల రెండు నావి, నా ఇష్టం వచ్చినట్టు కమ్ముతా. తర్వాత వాడే వచ్చి నిన్ను మెడ పట్టుకు బయటికి గెట్టేస్తాడు. అంటే కన్న తండ్రి నన్నే మోసం చేసావన్నమాట. శబాష్ రా. మోసం కాదు నాన్న, నాకున్న కోపం నిన్ను చెయ్యి. కన్నోళ్ళ కన్నీటి కథ ఇంతేనా, ఆ కన్నీళ్లకు కడకంటూ తుడుపుండదురా. ఓ హలో, నేను లాయర్ కోటేశ్వరరావు మాట్లాడుతున్నా. మీ నాన్న మీ మీద కోర్టులో కేసు వేశారు. రేపు కోర్టులో హాజరు కండి. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. వాద ప్రతివాదుల్ని ప్రవేశపెట్టండి. వెంకట నరసయ్య, వెంకట నరసయ్య, వెంకట నరసయ్య. కిరణ్ కిరణ్ కిరణ్. విచారణ ప్రారంభించండి. యురోనా, వెంకట నరసయ్య అనే ఈ వ్యక్తి తన కొడుకు నా క్లయింట్ అయిన కిరణ్ మీద తనను చంపాడు అని కేసు పెట్టి సొంత కొడుకునే కోర్టు బోనెక్కించాడు. కానీ కామెడీ ఏంటంటే యురోనా, తనే ఈ రోజు మన ముందు సశరీరంగా నిలబడి ఉన్నాడు. కాబట్టి కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ కేసును కొట్టివేయాలని మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యురోనా. వాదన జరగకుండానే కొట్టేయమంటారేంటండి? వెంకట నరసయ్య, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఓలెడుంది. అది వాదన కాదమ్మా, ఈ గుండెల్లోని రోదన. అదిగో నా ఎదురుగా నిలబడ్డాడే, ఆయన గారిపై నన్ను చంపేశాడు అని కేసు పెట్టిన మాట వాస్తవమే. కానీ మీరు అడగచ్చు, నువ్వు బతికే ఉన్నావు కదా అని. కొడుకు చేతుల్లో మోతపోయిన తండ్రి మానసికంగా చచ్చిపోడా అమ్మా? మానసికంగా చచ్చిపోవడం అంటే అది చావు కిందకి రాదా అమ్మా? నేనే కాదు,
కొట్టుకొని పేగులు మూట కట్టుకొని కొడుకులు బాగా చదివి సామ్రాజ్యాలు ఏలుతారు నాశతో బతుకుతున్నారు నాలాంటి పిచ్చి ఏది తల్లిదండ్రులు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇతను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి దిగుతున్నాడు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. నర్సియా, మీరు చెప్పండి. అమ్మా, ఈ కొడుకులు పట్నాలు వచ్చి బాగా చదివి గొప్పగా ఎలగాలని మేము కలలు కంటుంటే ఈ కొడుకులు చదువులు పూర్తి చేసుకుని గొప్పలకు పోయి అప్పులు చేసి తప్పుటోళ్ళై బతకడం చేత కాక తిరిగొచ్చి మీరేం సంపాదించారు, మీరు నాకేమిచ్చారు అని గుండెల మీద తంతుంటే నాలాంటి పేద తల్లిదండ్రులు ఎట్టా బతకాలమ్మా, ఎట్టా బతక. రే అయ్యా, నీ పుట్టుక నాకో జ్ఞాపకం, నువ్వు వేసిన అడుగులు నాకో జ్ఞాపకం, నువ్వు పలకపై అక్షరాలు దిద్దిన క్షణం నాకో జ్ఞాపకం, నీ పెళ్ళొక జ్ఞాపకం. ఇలా నీ ప్రతి అడుగు ఒక మధురమైన జ్ఞాపకంగా ఆ జ్ఞాపకాలతోనే బతుకుతుంటే నన్నెలా మోసం చేయాలనిపించింది రా, నన్నెలా మోసం చేయాలనిపించింది. నువ్వు అప్పుల్లో కూరుకుపోయావని నాకు తెలుసు, ఇబ్బందుల్లో ఉన్నావని కూడా తెలుసు. కానీ ఆ ఇల్లు పొలం ఎందుకు ఇవ్వలేదంటే ఎప్పటికైనా ఈ బాధలు తట్టుకోలేక ఊరు బాట పడితే నీకింత నీడ తినడానికి కూడు ఉండాలనే తాపత్రయంతోనే ఇవ్వలేదురా. ఇప్పుడు ఉన్నలా నమ్ముతావు, తర్వాత ఏంట్రా? అమ్మా జడ్జి గారు, ఇలాంటి కొడుకుల్ని కని వీళ్ళ చేతుల్లోనే మోసపోయి మట్టయిపోతున్నా ఎందరో తల్లిదండ్రుల తరపున దండం మెట్టి అడుగుతున్నా, మమ్మల్ని కాపాడండి అమ్మా, కాపాడండి. ఎవడైనా అమ్మ గురించే మాట్లాడతాడు, ఎందుకంటే అమ్మ కనీసం బాధని కన్నీళ్ళ రూపంలో అయినా తెంచేసుకుంటుంది. కానీ వీడున్నాడే నాన్న అని, వీడికి కనీసం ఏడ్చే స్వాతంత్రం కూడా ఉండదు. జీవితం అంతా కన్నీళ్లు దిగమింగుతూ బతకాల్సిందే, లేదంటే మౌనంగా చావాల్సిందే. చిన్నప్పుడు నొప్పి కలిగితే అమ్మా నాన్నల దగ్గరికి పరిగెత్తి వారి చంకెక్కుతాం. మరి మనం పెద్ద అయ్యాక వారికి నొప్పి కలగకుండా చూసుకోవాలి కదా. మాటలతోనూ చేతులతోనూ తల్లిదండ్రులను మనమే మోసం చేస్తే వారికి ఏది దారి? ఆలోచించండి. అడ్మిషన్లు ప్రారంభమైనవి. శ్రీ వశిష్ఠ విద్యా మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, జి రామారావు స్ట్రీట్, మోచంపేట్ మెయిన్ రోడ్, కడప.